ఇది. Hmm. ఇప్పుడు ఇది అనేది సేమ్ నెట్వర్కా లేకపోతే డిఫరెంట్ నెట్వర్కా? సేమ్ అన్న సబ్నెట్ ఇది. ఇప్పుడు ఇది అనేది 192.168.20.5 192.168.10.5 అనేది సేమ్ నెట్వర్కా లేకపోతే డిఫరెంట్ నెట్వర్కా? ఒకవేళ సేమ్ అయితే ఎట్లా, డిఫరెంట్ అయితే ఎట్లా? అంటే డిపార్ట్మెంట్ వైజ్ తప్ప రైట్ చెప్పండి, ఏం కాదు. అంటే ఇది ఒక డిపార్ట్మెంట్ కు అసైన్ అయినట్టుగా ఇది నెక్స్ట్ డిపార్ట్మెంట్ గా నెట్వర్క్ టీమ్ డిఫరెంట్ టీమ్ టైప్. పెద్దిరెడ్డి, మన క్వశ్చన్ ఏంటంటే ఇది నెట్వర్క్ అనేది సేమ్ నెట్వర్కా లేకపోతే ఇది అనేది సేమ్ నెట్వర్కా? ఒకవేళ ఇది డిఫరెంట్ నెట్వర్క్ అని నువ్వు ఎలా చెప్తున్నావు? ఐపీ అడ్రస్ 4 డిజిట్స్ టైప్ లో డిఫరెంట్ ఉందన్న. సిరీస్ వేరు కదా, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ ఎండ్ 100 ఉంది. ఇక్కడ ఈ రెండు గురించి మాట్లాడుతున్నాను, నేను కింద దాని గురించి మాట్లాడతలేను. అవునన్నాడా 192.168.10.5/24 ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి 192.168.20.5/4 ఉంది కదా. ఓకే సరే, మీరు ఇది అనేది డిఫరెంట్ నెట్వర్క్ అనేది అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇది అనేది ఈ నెట్వర్క్ లో ఏం ఐపీ అడ్రస్లు వస్తాయి, ఈ నెట్వర్క్ లో ఏం ఐపీ అడ్రస్లు వస్తాయి? ఒకవేళ ఇప్పుడు ఈ నెట్వర్క్ అనేది ఇప్పుడు పెద్దిరెడ్డి అన్నట్టుగా ఇది అనేది నేను ఒక డిపార్ట్మెంట్కి అసైన్ చేస్తాను. ఈ 20.5 అనేది నెట్వర్క్ అనేది ఒక డిపార్ట్మెంట్ అనేది అసైన్ చేస్తాను. అసైన్ చేస్తే దాంట్లో ఐపీ అడ్రస్లు అనేది ఒక డిపార్ట్మెంట్ కు ఏ రేంజ్ లో నుంచి ఐపీ అడ్రస్లు అనేది అసైన్ అవుతాయి. ఈ 20 నెట్వర్క్ అనేది ఏ రేంజ్ లో నుంచి ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతాయి. 10 అనేది 11 నుంచి అసైన్ అవ్వచ్చు. 192.168.10 అనేది నెక్స్ట్ లెవెల్. వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. 12 పెద్దిరెడ్డి బ్రో, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. వాయిస్ రావట్లేదన్న. ఆఫ్టర్ సిరీస్ ఇక్కడ లాస్ట్ డిజిట్ 10 ఉంది కదన్నా. లాస్ట్ డిజిట్ 10 ఉంది కదా. అవునన్నా, లాస్ట్ డిజిట్ 10 లేదే. థర్డ్ ఆక్టేట్ 10 ఉంది, ఇక్కడ థర్డ్ ఆక్టేట్ 20 ఉంది. ఇప్పుడు లాస్ట్ ఆక్టేట్ వచ్చేసి మనకు 5 ఉంది. ఒకవేళ మనం ఏదైనా కానీ లాస్ట్ డిజిట్ అనకుండా లాస్ట్ ఆక్టేట్, ఫస్ట్ లో చెప్పినా కదా, ఇది 4 ఆక్టేట్స్. ఒక్కొక్క ఆక్టేట్ అంటే 8 బీట్స్ అనమాట, మొత్తం 32 బీట్స్. దాన్ని IP4 అంటే 32 బీట్స్ అని ఉంటాము. ఇప్పుడు నువ్వు లాస్ట్ ఆక్టేట్ అనేది ఇప్పుడు /24 లో ఈ నెట్వర్క్ లో ఏ రేంజ్ నుంచి ఐపీ అడ్రస్ వస్తాయి, ఈ నెట్వర్క్ లో ఏ రేంజ్ నుంచి ఐపీ అడ్రస్ అనేది మన క్వశ్చన్. పెద్దటే కాదు, ఎవరైనా చెప్పొచ్చు. 0 to 255 వరకు వస్తాయి. 192.168.0 to 255 వరకు వస్తాయి. చాందు చెప్పినది 192. ఓకే, 192.168.0.255 0 to 255 వరకు వస్తాయి. ఓకే, వెరీ గుడ్. ఇంకా లేదు అన్న, 10 తర్వాత వస్తుంది అన్న. అక్కడ 10 తర్వాత ఉంది కదా, 10 ఆఫ్టర్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్దిరెడ్డి ఏమంటున్నావు ఇక్కడ? పెద్దిరెడ్డి, సారీ, నీ నెట్వర్క్ కనెక్షన్ అనేది సరిగ్గా లేదు. ప్లీజ్ మీరు నెట్వర్క్ కనెక్షన్ దగ్గర రావాలా? పెద్దిరెడ్డి, నా మాట వినిపిస్తున్నాయి నీకు? ఓకే అన్న, వినిపిస్తుంది. మీరు నెట్వర్క్ కనెక్షన్ దగ్గర లేరు, మీరు ఆన్సర్ చేసేటప్పుడు నెట్వర్క్ అనేది సరిగ్గా వినపడలేదు. ప్లీజ్ మీరు నెట్వర్క్ కనెక్షన్ దగ్గర ఉండండి. ఓకే అన్న. మీరేమంటున్నారు? 192.168.10 తర్వాత ఐపీ అడ్రస్ లో నువ్వు నువ్వు అంటున్నావు. చాంద్ అయితే ఇప్పుడు ఇది చెప్పినాడు. ఐ థింక్ సూర్య కంట్రోల్ చేస్తావా స్క్రీన్ ని? హలో, నా స్క్రీన్ నా సూర్య ఏదో టైప్ చేస్తుంటే ఇక్కడ. నేనైతే రికార్డ్ చేస్తున్నానన్నా. ఇక్కడ ఇందాక సూర్య అని కనపడింది నేమో. ఓకే ఓకే, సరే. ఇప్పుడు ఏంటి బ్రదర్? ఆఫ్ చేశాను ఇందాక, అది టచ్ అయింది, ఆఫ్ చేశాను. అవునా, నేను రిక్వెస్ట్ చేయకుండా నువ్వు ఎట్లా కంట్రోల్ చేసుకున్నావు?
అది తెలియదు అన్న, యాడ్ వచ్చింది. అవునా? ఆ, సరే సరే ఓకే. ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చెప్పాలి కంపల్సరీగా. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు దీని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరైనా మీరు కోచింగ్ సెంటర్లో తీసుకుంటే గన ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి ఒక 10 days అనేది చెప్తారు. ఇది అనేది బేసిక్ అనేది మీకు ఇది అర్థమైతేనే నెక్స్ట్ నేను ఏది చేసినా కానీ ఇప్పుడు దీనిపై నుంచే చేసేది అనమాట. అందుకని చెప్పేసి ఇది ఇంకొక 2 రోజులు లేట్ అయినా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఒక క్లారిటీ రావాలి. ఇది ఒక క్లారిటీ రాకపోతే నెక్స్ట్ నేను ఏం చేసినా మీకు అర్థం కాదు. పెద్దిరెడ్డి, ఇప్పుడు నువ్వు పెద్దిరెడ్డి కాదు, ఎవరైనా కానీ రెస్పాండ్ కావచ్చు. చాంద్ అనేది ఇది చెప్పినాడు. పెద్దిరెడ్డి కోసం ఆన్సర్ కోసం వెయిట్ చేస్తాను. ఇంకొకటి సూర్యనో లేకపోతే కృష్ణప్రసాద్ రెడ్డి. ప్రసాద్ రెడ్డి ఉన్నాడా? కృష్ణప్రసాద్ రెడ్డి. హలో ప్రసాద్, ఇది అనేది ఏ రేంజ్ లో వస్తాయి? ఇప్పుడు ఇది అనేది 10.5 అనేది ఏ రేంజ్ నుంచి వస్తాయి ఐపీ అడ్రస్లు? ఇదే క్లాస్ బినా. ఇప్పుడు క్లాసెస్ గురించి నేను అడుగుతలేను. క్లాస్ ఏనా, క్లాస్ బినా, క్లాస్ సీనా నేను అడుగుతలేను. నువ్వు క్లాస్ బి అనేది కూడా చెప్పింది కూడా ఇప్పుడు తప్పు అవుతుంది. నెక్స్ట్ సరే. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇందాక ఎవరు చాంద్ చెప్పినాడు కదా, చాంద్ నువ్వు చెప్పిన ఆన్సర్ అనేది ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది రేంజ్ అనమాట. ఇప్పుడు నేను ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ అనేది అడుగుతలేను. ఇప్పుడు క్లాస్ సిలో ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ ఎట్లా ఉంటాయంటే 192.168.0.0, 192.168, తర్వాత 255 అనేది ఇప్పుడు దీని మధ్యలో రేంజ్లో అనేది ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజెస్ వస్తాయి. బట్ నేను నీకు ఈ నెట్వర్క్ అనేది నీకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నెట్వర్క్ లో ఐపీ అడ్రస్లు అనేది ఏమొస్తాయి అనేది నువ్వు ఆలోచించాలా. అన్నిటికంటే ముందేం చెప్పినాను, ఫస్ట్ /24 అంటే ఫస్ట్ ఏం చెప్పినాను, /24 అంటే చాలా నిదానంగా చెప్తున్నాను, 3 ఆక్టెక్ట్లు ఫుల్ అయింటాయని అర్థం దాంట్లో, దాని మీనింగ్ అనేది. ఒకవేళ నేను ఇక్కడ /16 అనేది ఇచ్చింటే గనా అప్పుడు నువ్వు చెప్పినది ఒకవేళ ఆన్సర్ అయ్యుండొచ్చు. /16 ఇవ్వలే కదా, నేను /24 ఇచ్చాను. ఇది బేసిక్ అనమాట. /24 ఇచ్చా అంటే దాని అర్థం ఏంటంటే 3 ఆక్టెక్ట్లు ఫిల్అప్ అయి ఉంటాయి. ఇది అసలు ఇది సింపుల్. దీంట్లో మనకి ఏం చేంజెస్ ఉండదు. దీంట్లో నువ్వు ఏం ఆలోచించకుండా 192.168.10 అనేది కరెక్ట్ ఉంటుంది. తర్వాత ఈ లాస్ట్ ఆక్టేట్ లో బేస్డ్ అపాన్ సబ్నెట్, ఈ సబ్నెట్ మాస్క్ అనేది దాన్ని పట్టించి మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఐపీ అడ్రస్ అనేది తెలుస్తుంది. ఇది ఒక క్లారిటీ ఉంది అందరికి? ఓకేనా? అంటే ఇప్పుడు 5 digit అంటే ఆక్టెట్ దగ్గర 250 అట్లా వస్తుంది కదా, 254 కాదు, డైరెక్ట్ గా 254 అంటే ఫస్ట్ నేను చెప్పలే కాబట్టి మళ్ళీ చెప్తాను చూడు. ఈ 3 ఆక్టెక్ట్లు ఫుల్ అప్ అయి ఉంటాయి, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఈడ లాస్ట్ ఆక్టెక్ట్ లో ఇప్పుడు మనకు /24 ఇచ్చినాం కాబట్టి దాంట్లో ఎట్లా అంటే 192.168.10.1, 10.2, 10.3, 10.4 అట్లా ఎంతవరకు వస్తాయి అంటిల్ 255 వరకు వస్తాయి. బట్ దీంట్లో మనకి యూజబుల్ ఐపీ అడ్రస్ వచ్చేసి 256 లో, యూజబుల్ ఐపీ అడ్రస్ వచ్చేసి 254. నేను మీకు ఇచ్చిన స్క్రీన్ షాట్ లో కూడా అదే ఉంటుంది. నువ్వు లాస్ట్ డైరెక్ట్ గా చెప్పకూడదు. మనం ఎట్లా చెప్పాలి అంటే దీంట్లో ఐపీ అడ్రస్ ఏ రేంజ్ లో వస్తాయంటేనా 192.168.10 ఇదంతా కామన్ అయినా, ఎందుకంటే ఇది /24 కాబట్టి. తర్వాత .5 ఉంది కాబట్టి లాస్ట్ ఆక్టెట్ .5 ఉంటే అప్పుడు ఈ 5 అనేది మనకు 0గా కన్సిడర్ చేసుకుని 1 to 254 మార్కు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ కి 192.168.10.2 కానీ 10.3 కానీ 10.4 కానీ అంటిల్ 10.254 వరకు ఒక డిపార్ట్మెంట్ కి అనేది మనకు ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతాయని చెప్పాలి. ఓకే, ఆల్రెడీ 5 అసైన్ అయింది నుంచి 6 నుంచి స్టార్ట్ అవుతుంది కదా? లే అట్లా కాదు. అది ఈ లాస్ట్ ఆక్టెట్ ఎప్పుడు చేంజ్ అవుతుంది ఏంటనేది చెప్తాను. ఇప్పుడు ఇది అనేది ఇది క్లారిటీ తెచ్చుకోండి, ఇది లాస్ట్ ఆక్టెట్ కాదు. ఇప్పుడు తర్వాత 20 నెట్వర్క్ కూడా సేమ్ అనమాట. 192.168 20 నెట్వర్క్ సేమ్ ఉంటుంది. దీంట్లో 5 ఉంది కాబట్టి, దీంట్లో 5 ఉందంటే లాస్ట్ ఆక్టెట్ ని పట్టించి మనకు ఇప్పుడు నువ్వు అన్నట్టుగా 5 నుంచి స్టార్ట్ అవుతుందా 6 నుంచి స్టార్ట్ అవుతుందా అనేది నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పాలి కాబట్టి నేను చెప్తాను. 20.1 నుంచి 20.256 వరకు ఉంటే దాంట్లో యూజబుల్ ఐపీ అడ్రస్ 254 ఉంటాయి. ఇప్పుడు ఈడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్ తీసుకో. ఓకేనా? ఇప్పుడు ఈ ఆక్టెట్ 3 అంటే 3 ఫిల్ అయిపోయినాయని 24 అవుతుంది. ఇక్కడ 25 ఉంది కదా, అది ఎలా ఫైండ్ అవుట్? ఇప్పుడు అదే ఇదే సబ్నెట్ మాస్క్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు /25 /26 /27 అనేది
మనకు బేస్డ్ అపాన్ లాస్ట్ ఆక్టేట్ పండించి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఐపీ అడ్రస్ అనేది మనకు తెలుసుకోవాలా. ఇప్పుడు నువ్వు ఇందాక 5 నుంచి స్టార్ట్ అవుతుందా 6 నుంచి స్టార్ట్ అవుతుందా అంటే అది ఇప్పుడు ఇక్కడ .5 అని ఇచ్చినావు అనుకో, ఇప్పుడు /24 ఇచ్చినావు అనుకో, గుర్తుపెట్టుకో /24 ఇచ్చే అది ఇంకా ఎప్పటికీ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూ అనేది ఎంత అయినని అది 0 నుంచి స్టార్ట్ కావాలా. ఎందుకంటే ఆక్టెక్ట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫిలప్ కావాలా. ఇప్పుడు ఎంత నెంబర్ అయినా ఉండేది. బట్ /25 అయితే 1 బిట్ అనేది నీకు ఫిలప్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మొత్తం దీంట్లో లాస్ట్ ఆక్టెట్ లో ఇప్పుడు 8 బిట్స్ ఉంటాయి. ఇది కొంచెం బాగా వినాలి. 8 బిట్స్ ఉంటాయి. ఇప్పుడు 25 అంటే ఒక బిట్ అనేది ఫిలప్ అయిపోయి ఉంటుంది అనమాట. అంతే కదా దాని అర్థం. 25 అంటే ఒక బిట్ ఫిలప్ అయి ఉంటుంది. 26 అంటే ఒక బిట్ ఫిలప్ అయి ఉంటుంది, అంటే 2 బిట్లు ఫిలప్ అయి ఉంటాయి. 27 అంటే 3 బిట్స్ అనేది ఫిలప్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు /25 ఉన్నాయి అనుకో, /25 అంటే ఎన్ని ఐపీ అడ్రస్ వస్తున్నాయి? 128. స్క్రీన్ షాట్ పంపిస్తాం కదా, అందుకే చూడమని చెప్పింది. /25 ఉంటే 128 పోస్ట్ అనేది మనం అసైన్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఎవరైనా నీకు /25 సబ్నెట్ మాస్క్ ఇచ్చామంటే దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఈడ నెంబర్ అనేది ఏదైనా ఉండని, ఈ నెంబర్ అనేది తర్వాత విషయం. ఐపీ అడ్రస్ ఎన్ని వస్తాయంటే /25లో 128 వస్తాయి. నువ్వు డైరెక్ట్ గా అనేది నువ్వు 0 నుంచి 255 వరకు చెప్పకూడదు. ఎందుకంటే అది /25 అయితే అట్లా వస్తుంది. /25 అయితే సింపుల్ గా 128 హోస్ట్లు ఉంటాయన్నా, దాంట్లో 128 హోస్ట్ లో మనకు యూజబుల్ ఐపీ అడ్రస్ 126 అనమాట. ఒకవేళ నీకు /26 నెట్వర్క్ అనేది కాన్ఫిగర్ చేయమని అనుకో, /26 నెట్వర్క్ లో ఐపీ అడ్రస్ ఎన్ని ఉంటాయి? 64 ఉంటాయి. ఓకే, దాంట్లో 64 అంటే 62 అనేది యూజబుల్ ఐపీ అడ్రస్. దీంట్లో /27 లో 30 యూజబుల్ ఐపీ అడ్రస్, 14 యూజబుల్ ఐపీ అడ్రస్. ఓకే కదా, ఇది బేస్డ్ అపాన్ సబ్నెట్ పట్టించి మనకు ఐపీ అడ్రస్ అనేది తగ్గుతుంటాయి అనమాట. మిగతా అర్థమైంది? ఇప్పుడు 128 అంటే 126 చెప్తారు కదా, మిగతా 2 యూజబుల్ ఐపీలు అదేంటంటే ఒకటి నెట్వర్క్ ఐపీ యూజ్ చేసుకుంటారు, ఇంకొకటి బ్రాడ్కాస్ట్ డొమైన్ గా యూజ్ చేసుకుంటారు. ఓకే, అది అందుకు ఆ 2 దానిలను మనకు కంప్యూటర్లకు అసైన్ కాదనమాట. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఒకటి నెట్వర్క్ ఐపీ, ఒకటి బ్రాడ్కాస్ట్ డొమైన్ అని అంటాం. అవి మనం యూజ్ చేసుకోమన్నమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైందా? ఇప్పుడు దీని అర్థమైంది, సబ్నెట్స్ పెరుగుకుంటూ పోతుంటే ఐపీ అడ్రస్ లో డౌన్ అంటే తగ్గుతున్నాయని అర్థం. అంటే అంతే కదా, సబ్నెట్స్ అనేది వాల్యూ అనేది పెరుగుతుంటే మనకు ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేసే ఐపీ అడ్రస్ లో తగ్గిపోతున్నాయి అనమాట. ఒకవేళ ఇప్పుడు /23 అనుకో, /23 అయితే ఎన్ని ఉంటాయి? ఇప్పుడు /24 కు 256 ఉంటాయి కదా. /23 ఎన్ని ఉంటాయి? 512. వెరీ గుడ్. /22 కు డబల్ చేసుకుంటూ పోతున్నా, అంతే సింపుల్, డబల్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు /20 ఇచ్చాయంటే దాంట్లో మనం ఐపీ అడ్రస్లు ఇన్ని ఉంటాయని చెప్పేసి అడగాల. ఇప్పుడు నేను దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయట్లేదు నేను ఎందుకంటే ఇది చేసినానంటే మళ్ళీ ఈ ఆక్టెక్ట్ లో వాల్యూ అనేది చేంజ్ వస్తుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అనేది అంత డిఫికల్ట్ గా అనేది మనకు రియల్ ఎన్విరాన్మెంట్ లో మనకు అవసరం ఉండదు. బట్ జనరల్ గా మీరు ఆలోచించాల్సింది ఏముందంటే నీకు /17 అనేది ఇచ్చాయంటో /18 ఇచ్చాయంటే దాని అర్థం ఏంది? నీకు 3వ ఆక్టెట్ లో కంపల్సరీగా ఐపీ అడ్రస్ అనేది చేంజెస్ వస్తాయి. 3వ ఆక్టెట్ లో వచ్చిందంటే కంపల్సరీగా 4వ ఆక్టెట్ లో కూడా చేంజెస్ అనేది వస్తాయని సింపుల్ గా మీకు అర్థం. బేసిక్ గా మనం ఆలోచించాలి అంతే కదా. ఒకవేళ /9 /10 వచ్చాయంటే దాని అర్థం ఏంది? 2వ ఆక్టెట్ల నుంచి చేంజెస్ వస్తాయి. ఇప్పుడు దాని అర్థం ఏంది? ఇప్పుడు /9 /10 వచ్చాయంటే ఆటోమేటిక్ గా తక్కువ సబ్నెట్ ఉంటే ఎక్కువ హోస్ట్లు వస్తాయి. ఎందుకు? ఇక్కడ నుంచి ఫిలప్ చేయాలి కాబట్టి. ఎందుకు? 2వ ఆక్టెట్ 3వ ఆక్టెట్ 4వ ఆక్టెట్ ఇవన్నీ ఫిలప్ చేయాలి కాబట్టి జనరల్ గా మనం ఆలోచిస్తే ఇట్లా వస్తుంది. అదే తక్కువ ఆక్టెట్ అంటే 24 వరకు ఫిలప్ అయిపోయినాయి, 25 అనేది ఫిలప్ చేయాలంటే ఆటోమేటిక్ గా నీకు 25 లో 128 ఐపీ అడ్రస్లు ఉంటాయని నీకు అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే అన్న. హలో, ఇప్పుడు దీంట్లో ఈ ఐపీ అడ్రస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అంటే ఇప్పుడు సబ్నెట్ అనేది /24 అయితే అది ఆటోమేటిక్ గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అంటే కన్నా మీరు ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం అన్ని ఆక్టెక్ట్లు అనేది ఫిల్అప్ అయిపోతాయి కదా. అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా రాసుకోవాలంటే 1 1 1 1 4 అవుతాయి, 1 2 3 4 ఇది 1. ఓకే, 1 2 3 4 1 2 3 4 ఇది 2వ ఆక్టెక్ట్, ఇట్లా 3వ ఆక్టెక్ట్, ఇట్లా 4వ ఆక్టెక్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఐపీ అడ్రస్ అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేయాలా. 192 ఐపీ అడ్రస్ అంటే
192 అనేది ఏం కూడితే 192 అవుతుంది. ఇప్పుడు 168 64 ఈ రెండు కూడితే 192 అవుతుంది. ఓకే, 192 168 ఈ రెండు కూడితే ఒకటైతే అంటే ఇది మళ్ళీ ఇది ఎంత రాసుకోవాలి. ఇదంతా ఏంటంటే కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. ఇది ఒకవేళ ప్రతి స్టూడెంట్కి అనేది ఒకవేళ నెట్వర్కింగ్ ట్రైనింగ్ ఇస్తే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేస్తాను. బట్ మీరు ఇంకా ఎక్కువ చెప్పే కొద్దీ కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ వద్దులైనా మనకు రియల్ ఎన్విరాన్మెంట్లో ఏం అవసరం అవుతుంది మనకు అది తెలుసుకుంటే చాలనుకుంటే బేసిక్గా /25 అనే అనుకో. ఇప్పుడు /25 అయితే నీకు ఇక్కడ 129 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు /25 129 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే దాని అర్థమైంది. ఇప్పుడు /25 ఇప్పుడు ఈ నెంబర్ ఎంత ఉంది 28. అంటే దీని అర్థం ఏంది, ఇక్కడ 128 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 130 ఉంది అనుకో, 130 కానీ దీంతో స్టార్ట్ అవుతుంది 128 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే అన్న. ఒకవేళ 150 ఉన్నా కానీ ఇప్పుడు /25 అంటే 128 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 100 కంటే 128 కంటే ఎక్కువ ఉందనుకో, /25 ఇచ్చినాను అనుకో, ఆ 125 కంటే ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంది, మన ఐపీ అడ్రస్ అనేది 128 ఉంటాయి. దాంట్లో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 127 నుంచి స్టార్ట్ అవుతుందని మనం సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే 126 ఇచ్చాను అనుకో. ఓకే, 126 ఇచ్చానంటే దాని అర్థం ఏంది, ఈ రెండు ఐపీ అడ్రస్ అనేది మళ్ళీ కూడాల్సి వస్తుంది. ఈ రెండు ఐపీ అడ్రస్ కూడితే 192 వస్తుంది. ఇక్కడ 192 అనేది నేను ఇయ్యలేదు, ఇక్కడ నేను ఎంత ఇచ్చాను 129 ఇచ్చాను. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈడ నేను 192 అనేది ఇచ్చినాను అనుకో /26లో, ఇప్పుడు 192 అనేది ఇస్తే అనుకో 192.168.10.192/26 అనేది ఇస్తే అప్పుడు 192 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు, ఈ రెండు కొలిపి కుడితే నీకు ఈ లాస్ట్ యాక్టర్ అదే వచ్చింది కాబట్టి అదే వస్తుంది. ఒకవేళ 190 ఇచ్చింది అనుకో, 190 అప్పుడు ఇస్తే ఏం చేస్తారు, అప్పుడు రాదు. ఇప్పుడు సరే ఒకవేళ నాకు అంత ఇప్పుడు జనరల్గా అయితే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టిల్ అనేది మనకు ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో మనకు చేయాలంటే కన్నా ఒకవేళ సింపుల్గా ఏంటంటే సబ్నెట్ క్యాల్కులేటర్ ఉంటుంది. ఇది అందరు యూజ్ చేస్తారనమాట. ఇవి అనేది మనకు ఆఫీస్ వర్క్లో ఇవి అనేది మనం ఇదే యూజ్ చేయాల్సింది. ఓకే, ఇప్పుడు చూడు ఇది అనేది మీకు జస్ట్ సింపుల్గా చెప్పినాను. 192.168.0.1 అనేది /24 అన్నాడు. ఇప్పుడు ఇది అనేది 3 కామన్ అనమాట. ఏవి 192.168.0 అనేది 3 కామన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి ఆడేమొస్తుంది 1 నుంచి ఇప్పుడు 250. ఒకవేళ /24లో ఇప్పుడు మనకు 0 ఇచ్చినా కానీ 1 నుంచి 254 అవుతుంది. ఒకవేళ ఇక్కడ చూడు ఇక్కడ 100 ఇస్తాను, 100 ఇచ్చినా అదే. ఒకవేళ 150 ఇస్తాను, అర్థమైందా, మినిమం టు మాక్సిమం. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ వాల్యూ అనేది 24 అయితే కంపల్సరీ 256 ఉండాలా. నువ్వు ఇక్కడ వాల్యూ అనేది ఎంతైనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25 అయింది అనుకో, ఇప్పుడు 25 అయితే నేను ఏం చెప్తున్నాను, ఇది అనేది 128 నుంచి అంటే 129 నుంచి మామూలుగా స్టార్ట్ అవుతుంది అనమాట. నెట్వర్క్ అనేది 128 అవుతుంది. బ్రాడ్కాస్ట్ డొమైన్ అనేది ఇది అవుతుంది 192.168. లాస్ట్ ఐపీ అడ్రస్ ఇది అనమాట. ఫస్ట్ ఐపీ అడ్రస్ ఇదనమాట. అంటే ఫస్ట్ ఐపీ లాస్ట్ ఐపీ మనం యూజ్ చేయం కాబట్టి దాని మధ్యలో అంటే ఫస్ట్ చెప్పిన నెట్వర్క్ ఐపీ అడ్రస్ బ్రాడ్కాస్ట్ డొమైన్ అనేది యూజ్ చేయము మనం. అదేది తర్వాత ఐపీ లాస్ట్ ఐపీ అనేది మనం చూసుకుంటే 126 ఐపీ అడ్రస్ అనేది యూజబుల్ ఐపీ అడ్రస్ అనేది. ఈడ వాల్యూ పెరిగే కొద్దీ ఈడ తగ్గుతుంటుంది. ఇంకొకటి ఈ ఐపీ అనేది ఈడ ఏ దాంతో స్టార్ట్ అవుతుంది అనేది మనం దీన్ని బట్టించి మనం ఈ సబ్మిట్ మార్క్స్ని బట్టించి కనుక్కోవాలి. ఇది అనేది ఒకవేళ మీరు రీసెర్చ్ చేసుకోరి, ఇది ఎందుకంటే అంత సింపుల్గా ఈజీగా అర్థం కాదు. ఒకవేళ ఇప్పుడు ఇది ఈజీగా అర్థమైందంటే మనకు పర్లేదు. ఒకవేళ మనకు అర్థం కాకపోయినా కానీ మనకి జనరల్గా అనేది సబ్నెట్స్ పెరిగకూడదు. ఇప్పుడు ఈ 3 ఆక్టెట్లు ఫిల్అప్ అవుతాయి, ఆ /16లో ఈ 2 ఆక్టెట్లు ఫిల్అప్ అవుతాయి, తర్వాత 2 ఆక్టెట్లు మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అది జనరల్గా మీరు ఆలోచిస్తే సరిపోతుంది. మనకు ఆఫీస్లో నీకు దీంట్లో ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి ఏంటి అనేది ఎవరిని క్వశ్చన్ అడగరు. బట్ మీకు అట్లీస్ట్ అనేది మీకు తెలిసిండాల అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంది, తర్వాత ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే ఏంది, పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంది, తర్వాత /24 సబ్నెట్ మాస్క్ ఏంటి ఏంది, ఇవన్నీ పదాలు అనమాట. మనం అడుగుతాం విచ్ నెట్వర్క్ డూ ఐ నీడ్ టు కాన్ఫిగర్ ఆన్ ద ఫైర్ వాల్. ఇఫ్ హీ ఈస్ కన్ఫర్మింగ్ దట్ /23 డూ యూ నీడ్ టు కాన్ఫిగర్ మీన్స్ ఇఫ్ హీ హాస్ కన్ఫర్మ్ /23 బట్ మే నో ద నెట్వర్క్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతాం. అంటే నెట్వర్క్ ఐపీ అడ్రస్ అంటే ఇది ప్రొవైడ్ చేస్తాడు, ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తాడు, అతని ఇష్టం.
ఓకే కదా, ఇంతవరకు అయితే క్లారిటీ వచ్చింది అందరూ. ఓకే ఫైన్. ఇదన్నీ ఓకే చాలా అన్న. ఇంపార్టెంట్. ఒకసారి అనేది మీరు చూసుకోరు. ఇప్పుడు హోస్ట్ కూడా నెట్వర్క్ కి సబ్నెట్ మాస్క్, ఇంకోటి ఏం చెప్పలేదంటే ఇది సబ్నెట్ మాస్క్ అనేది ఇది సింపుల్ అనమాట. ఇదేంది సబ్నెట్ మాస్క్ అంటే ఆల్రెడీ చెప్పినాను. 255 ఈ లాస్ట్ ఆక్టేట్ ఫిల్అప్ అయిందంటే అది 255 అవుతుంది. క్లాస్ 25 అంటే ఏం చెప్పినాను, ఇక్కడ ఏం వస్తా అని చెప్పినాను 128 కదా. అవునన్నా. క్లాస్ 25 అంటే 128 ఉండండి. ఐపీ అడ్రస్ వస్తాయి. అవును. ఒకవేళ క్లాస్ 26 ఇచ్చానంటే ఈ రెండు కూడా అని చెప్పినాను. స్లాష్ 27 అంటే ఈ మూడు కూడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 192 ప్లస్ అంటే ఏమవుతుంది, ఇది 192 ప్లస్ 32 224 అవుతుంది. ఇప్పుడు నేను స్లాష్ 27 అనేది నీకు సబ్నెట్ వాస్క్ వాల్యూ అంతా అనేది అనుకో, ఇది ఎంత వస్తుంది, ఇది వస్తుంది. అర్థమైంది కదా క్లారిటీగా. ఇది సింపుల్ చూడు. ఇప్పుడు ఇవి కూడాలి అంతే సింపుల్గా. ఇవి కూడితే సబ్నెట్ మాస్క్ వస్తుంది. ఓకే. సబ్నెట్ మాస్క్ అనేది ఫస్ట్ 3 ఆక్టెట్లు ఫిల్అప్ అయింది కాబట్టి దానికి అర్థం ఏంది 255 లాస్ట్ ఐపీ అడ్రస్ అనేది మన బ్రాడ్కాస్ట్ డొమైన్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ 255 అని మెన్షన్ చేసినాము. ఇక్కడ ఈ వాల్యూని పట్టించి ఇది కూడితే సరిపోతుంది అంతే సింపుల్ జనరల్గా. ఒకవేళ నీకు /17 ఇచ్చినాడు, /17 అనేది ఎట్లా ఇస్తావు, ఇప్పుడు దాని అర్థం ఏంది, రెండు ఫిల్అప్ ఉంటాయి, మూడోది అనేది ఫిల్అప్ మూడో దాని కాడ 128 పెడతావు. 255 128.0 అది మామూలుగా మనకు నెట్ మాస్క్ అవుతుంది, సబ్నెట్ మాస్క్. ఇది అనేది కంపల్సరీగా ఇది మనం ఒక నెట్వర్క్ కాన్ఫిగర్ చేసేటప్పుడు సబ్నెట్ మాస్క్ అనేది మనం అది కాన్ఫిగర్ చేయాలన్నమాట. ఇది కంపల్సరీగా ఇది మీరు తెలుసుకోవాలి. /27 అంటే ఏంది, /18 అంటే ఇప్పుడు దానికి అర్థం, /18 అంటే ఏమొస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. 2 సెకండ్స్ ఫుల్ అయినాయి థర్డ్ వన్ నుంచి. అంటే చెప్పు ఒకసారి చెప్పండి. /18 అంటే మనం డయాగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఇది /18 అంటే ఏమేమి ఎట్లా వస్తుంది సబ్నెట్ మాస్క్. సింపుల్ గా ఆక్టెట్ ఫిల్ అయ్యాను థర్డ్ వన్ నుంచి. వెరీ గుడ్. అంటే 2 ఆక్టెట్ ఫిల్అప్ అయ్యాయంటే 255.255 దీంట్లో అయితే ఏం చేంజ్ ఉండదు. ఓకే, ఓకే అన్న. ఇప్పుడు మనకు 18 అంటే రెండు గుడాలి అంటే ఏంది, ఇది 17 ప్లస్ 18 ప్లస్ 64. దీంట్లో రెండు గుర్తు ఏమవుతుంది, 192 అవుతుంది. ఇప్పుడు 192 అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొట్టాను అనుకో 255.192.0. ఓకే, ఇప్పుడు 19 వేసాం అనుకో అప్పుడు ఏమవుతుంది, ఇంకొకటి కుడతావు అంటే 224 అవుతుంది. ఓకే కదా. ఈ సబ్నెట్ ఓకే. మాస్క్ అనేది కంపల్సరీగా మీరు ఫైర్వాల్ లో కాన్ఫిగర్ చేసేటప్పుడు లేకపోతే రౌటర్ లో కాన్ఫిగర్ చేసేటప్పుడు సబ్నెట్ మాస్క్ అనేది 255.255 బేస్డ్ అపాన్ ద సబ్నెట్ మాస్క్ వీ నీడ్ టు డిఫైన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అనేది సింపులే. ఇది ఎవరైనా చెప్తారు. ఇది ఒక్కసారైనా చూసుకోండి. /24 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 అయితే ఏమని చెప్పినాను, /25 అయితే సబ్నెట్ మాస్క్ చెప్పండి. 3 ఆక్టెట్ ఫిల్ అయ్యాయి, ఫోర్త్ వన్ Very good. క్యాల్కులేట్ చేయాలి. 25 అంటే చెప్పండి, అంటే ఎంత సార్, 255.255.128. వెరీ గుడ్, అంతే అంతే. ఇప్పుడు అది సబ్నెట్ మాస్క్ మనం నెట్వర్క్ అనేది కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం అది మెన్షన్ చేస్తాము. ఓకే, ఇప్పుడు మనకు ఈ హోస్ట్లు అంటే మనకు క్లారిటీ వచ్చింది, నెట్వర్క్ అంటే క్లారిటీ వచ్చింది, సబ్నెట్ మాస్క్ అంటే క్లారిటీ వచ్చింది. ఇదంతా మీకు ఎవరికైనా స్టిల్ డౌట్ ఉందా ఎవరికైనా? ఓకే, క్లియర్ నా థర్డ్ వన్. డౌట్ ఉందా ఏదైనా చెప్పండి. డౌట్ ఉంటే మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. లేనా 3 క్లియర్ అయినా. ఓకే, ఏదైనా ఒకవేళ డౌట్ ఉన్నా కానీ వాట్సాప్లో ఎనీ టైం పింగ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, ఇంకా నెక్స్ట్ అనేది మనం పోతే ఇవి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన జాబ్కి అనేది, రియల్ టైమ్గా కూడా ఇంపార్టెంట్. సార్ దానికంటే ముందు డిఎన్ఎస్ అంటే ఏంది, మొన్న డిస్కస్ చేసినాం. డిఎన్ఎస్ ఇస్ నథింగ్ బట్ డొమైన్ నేమింగ్ సర్వర్ నా. డొమైన్ నేమ్ సిస్టమ్ ఆర్ డొమైన్ నేమ్ సర్వర్. ఓకే, అంటే దాని అర్థం ఏంది, అబ్జర్వేషన్ బాగా కరెక్ట్ చెప్పినాం. నేమ్ టు ఐపీ, ఐపీ టు నేమ్. అంటే డొమైన్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కన్వర్ట్స్ ద డొమైన్ నేమ్ టు ఐపీ అడ్రస్. సింపుల్ చెప్పాలంటే అంతే కదా. ఇట్ కన్వర్ట్స్ ద నేమ్ అంటే మనకు ఆ డెఫినేషన్ లో పేరు ఉంది, మనం అడుగుతాము ఒకవేళ హౌ యూ విల్ కన్వర్ట్ ద డొమైన్ నేమ్ టు ఐపీ అడ్రస్ అంటే బై యూజింగ్ ద ns lookup command and the command prompt, and we use that. If you know the domain name, we will enter ns lookup after the domain name, and it will display the IP address. Okay, you need to ns lookup, enter name, then after get the IP address as. yeah మళ్ళీ చెప్పు ఒకసారి ఇంగ్లీష్ చెప్పు. అంటే అదే సేమ్ ఇప్పుడు we need to చెప్పు ఇంగ్లీష్ లో చెప్పు. we need to enter the domain name, will get the IP address as well.
First we need to ask him like what is the domain name to the user, and if you want to check the IP address, how you will check means by using the NS lookup on the Get the command prompt, domain. and it would display the IP Domain address name. for the respective domain name. As I checked, NS lookup నువ్వు డైరెక్ట్గా NS lookup కొట్టి ఇక్కడ gmail.com అని కొట్టాం అనుకో, gmail.com అనేది పబ్లిక్ IP అడ్రస్ అనేది వచ్చింది. ఇది పబ్లిక్ అంటే దాని అర్థం ఏంటంటే హోస్టెడ్ ఇన్ పబ్లిక్ సర్వర్, అంటే ఇది ఇంటర్నల్ కాదనమాట. ఇంటర్నల్ అంటే తెలుసా? ఫస్ట్ ఇంటర్నల్ అంటే ఏంది, ఎక్స్టర్నల్ అంటే ఏంది? తెలియదు. ఇంటర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ డొమైన్ అనమాట. ఇంటర్నల్ అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనమాట, సింపుల్ చెప్పాలంటే. ఇంటర్నల్ అంటే మన ఇంటర్నల్ నెట్వర్క్ లో ఉండేదాన్ని మనం ఇంటర్నల్ అని అంటాం. ఓకే. ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద నెట్వర్క్, అంటే మన నెట్వర్క్ లో ఉండదు. అది ఈ వెబ్ హోస్టెడ్ అంటే గ్లోబల్ గా ఉంటుంది. అంటే గ్లోబల్ గా అంటే ఇవన్నీ మనం వెబ్సైట్లు ఏదైతే మనం యాక్సెస్ చేస్తున్నామో అవి గ్లోబల్ గా ఉంటాయి. కొన్ని ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదో ఒక ఆర్గనైజేషన్స్ అనేది నువ్వు పనిచేస్తుంటావు. ఓకే. నీ పే స్లిప్ అనేది ఇంటర్నల్ అవుతుందా, ఎక్స్టర్నల్ అవుతుందా? అంటే నీ పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టర్నల్. తప్పు, ఎక్స్టర్నల్ కాదు. ఎందుకు ఎక్స్టర్నల్ అది ఎందుకు ఎక్స్టర్నల్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ నెట్వర్క్ కనెక్ట్ అయితేనే నీ పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ అప్లికేషన్స్ అనేది నువ్వు ఓపెన్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీస్ నౌ అనేది డిఎక్సి టెక్నాలజీలో లేకపోతే కాగ్నిజెంట్లో లేకపోతే క్యాప్జెమ్లో నేను ఓపెన్ చేసుకోవాలని అనుకున్నాను అనుకో, సర్వీస్ నౌ అనేది చాలా ఉంటాయి. కానీ ఎక్స్టర్నల్ నెట్వర్క్ అని ఎట్లా చెప్తాము? నువ్వు ఫస్ట్ వన్స్ అనేది VPN కి కనెక్ట్ అయిన తర్వాత, అది తర్వాత చెప్తలే స్టోరీ అనేది. బట్ ఏంటంటే నువ్వు ఇంటర్నల్ అప్లికేషన్స్ అనేది మామూలుగా ఇంటర్నల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ గా మాత్రమే అది ఓపెన్ యాక్సెస్ అవుతుంది అనమాట. ఎక్స్టర్నల్ అంటే అది గ్లోబల్ గా అందరూ ఓపెన్ చేసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనేది యూజ్ చేసే URL అనేది, సింపుల్ గా చెప్పాలంటే నువ్వు యూజ్ చేసే URL అనేది అందరికి ఓపెన్ అవుతుందా లేదా? అందరికి ఓపెన్ అయ్యే దాన్ని గ్లోబల్ అని అంటాము. అందరికి ఓపెన్ కాకుండా ఉంటుంది చూడు, దాన్ని ఇంటర్నల్ అంటాం, సింపుల్ చెప్పాలంటే. ఒకవేళ అందరికి ఏది ఓపెన్ అవుతుంది ఏది ఓపెన్ కాదనేది అది మీరే కొంచెం ఆలోచించండి. జనరల్ గా అనేది అది అందరికి ఎందుకు యాక్సెస్ ఉంటుంది, కొందరికి లిమిటెడ్ గా మాత్రం ఉంటే దాన్ని ఇంటర్నల్ అప్లికేషన్, ఇంటర్నల్ నెట్వర్క్ అని అంటాం. ఒకవేళ అందరికి ఓపెన్ కాకుండా నీకు ఒక్కరికి ఓపెన్ అయిందంటే, ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నువ్వు ఒక VPN కనెక్ట్ అయ్యింట అనమాట. నాకు తెలిసి సీనుకు ఐడియా ఉంటుంది. సీను అనేది ఎప్పటికైనా ఒకవేళ సిస్కో ఎన్ని కనెక్ట్ సీను దీనికి ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే సచివాలయం ఉంది కదా. సచివాలయంలో కొన్ని వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి. అవే వెబ్సైట్ మనం బయట మన మొబైల్లో ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే అవి రావు. అంటే వేరే విధంగా రావచ్చు. ఎందుకంటే అవి ఆ సచివాలయంలో ఆ గవర్నమెంట్ వెబ్సైట్స్ సపరేట్గా వాళ్ళకి యాక్సెస్ ఇచ్చింటారు. సో దానిలను ఇంటర్నల్ అంటారు. సపోజ్ ఇది ఫేస్బుక్, యూట్యూబ్ అవి ఉన్నాయి. అవి ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు కదా. ఇవన్నీ గ్లోబల్ అన్నమాట, గ్లోబల్ నెట్వర్క్స్. అవి ఎక్స్టర్నల్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సీను అనేది ఆఫీస్ అనేది ఇంటి దగ్గర నుంచి చేస్తున్నాడు సింపుల్ గా. ఓకే. ఇప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామంటే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామంటే నువ్వు ఏదో ఒక VPN కనెక్ట్ అయ్యేదనే నువ్వు ఇంటర్నల్ గా, అంటే నువ్వు ఆఫీస్ లో ఉండే వర్క్ అనేది చేయగలవు. నువ్వు ఏమి ఆఫీస్ లో ఉండేదానికి నువ్వు ఏం కనెక్ట్ కాకుండా నువ్వు ఇంటికాడ వర్క్ చేస్తున్నావు అంటే నువ్వు జనరల్ గా ఆలోచించు. నువ్వు ఆఫీస్ నెట్వర్క్ కనెక్ట్ కాకుండా నువ్వు ఆఫీస్ వర్క్ ఎట్లా చేస్తావు? ఆఫీస్ వర్క్ ఈ నెట్వర్క్ కనెక్ట్ కావాలంటే ఏదో ఒక VPN కనెక్ట్ కావాలా? ఏదో ఒక VPN అంటే నాకు తెలిసి మీకేముంది, జెట్ స్కేలర్ కనెక్ట్ అవుతారా, లేకపోతే సిస్కో ఎన్ని కనెక్టరా, లేకపోతే ఫార్టీనెట్ VPN క్లయింటా? ఏది మీరు కనెక్ట్ అయ్యేది? నువ్వు సిస్టమ్ లో నేనైతే ఓపెన్ చేస్తానే జెట్ స్కేలర్ కనెక్ట్ తెలుస్తుంది. అవుతాను. సో నా అవుట్లుక్ ఉంది ఇప్పుడు TCS అవుట్లుక్ వేరే ల్యాప్టాప్లో ఓపెన్ నా పర్సనల్ ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా కానీ రాదు. కంపల్సరీగా ఆఫీస్ ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తేనే అవి వస్తాయి. ఎందుకంటే అది ఇంటర్నల్ నెట్వర్క్ కనెక్ట్ కావాలా, అంటే VPN కి కనెక్ట్ కావాలా. VPN కి రిమోట్లీ ఫస్ట్ యూ నీడ్ టు కనెక్ట్ టు ద యువర్ ఇంటర్నల్ నెట్వర్క్. ఇదే సింపుల్ గా మనం ఏంటంటే VPN అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఇది VPN లో రిమోట్ యాక్సెస్ VPN, సైడ్ టు సైడ్ VPN ఇవి ఉంటాయి. ఈ ఇంటర్వ్యూలో మనకు క్వశ్చన్స్ అడిగేదాన్ని దీంట్లోనే అడుగుతాడు. హౌ యు ఆర్ కనెక్టింగ్ టు యువర్ ఇంటర్నల్ నెట్వర్క్ మీన్స్ బై యూజింగ్ ఎనీ అప్లికేషన్ ఆన్ యువర్ PC, ఫస్ట్ వీ నీడ్ టు కనెక్ట్ టు ద అవర్ external IP of our firewall. Then after connecting to your firewall, then you will able to access your internal applications అని చెప్పేసి చెప్పాలి. అది జనరల్ గా అనేది ఒకవేళ మనం రాను మనం డిస్కస్ చేస్తుంటే మీరు అర్థమైపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నీకు అసలు ఇంటర్నల్ నెట్వర్క్ అంటే ఏంది, ఎక్స్టర్నల్ నెట్వర్క్ అంటే మీకు క్లారిటీ వచ్చిందంటే నెక్స్ట్ ఫర్దర్ టాపిక్ అనేది వెళ్ళిపోదాం. కన్ఫర్మ్ చేయాలి బ్రదర్ అందరూ. Okay, Suresh.
ఓకే అన్న. Okay, thank you for confirming everyone.